కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరారు. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ నేతలకు టచ్లో ఉంటూ పలు అభివృద్ధి పనులకు బీజేపీ నేతలతో హాజరయ్యారు. అనుకున్నట్లుగానే ఆయన నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన మరుక్షణమే మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరాగాంధీ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేయర్ సునీల్ రావుతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరుతున్న మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు స్వప్న, శ్రీదేవిలకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గంగులపై తీవ్రంగా విమర్శలు చేశారు. సామాన్య కార్యకర్తగానే బీజేపీలో పనిచేస్తానని మేయర్ సునీల్ రావు అన్నారు. బండి సంజయ్ నిధులు తెస్తే ఆ సొమ్మును గంగుల కమలాకర్ దండుకున్నారని ఆరోపించారు. ఒకవైపు వచ్చిన పైసలు ఏ విధంగా అవినీతి చేయాలి, వచ్చిన పైసల్లో ఏ విధంగా మరి దండుకోవాలనే ఆలోచనతోటి మరి గంగుల కమలాకర్ ఉన్నారు. ఈ రోజు గంగుల కమలాకర్ నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. ఈ రోజు పొద్దున మాట్లాడిన ప్రెస్ తోటి నేను ఆ ప్రెస్ మాట కట్టుబడి ఉన్నాను. జాగ్రత్త బిడ్డ, ఇవి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఏ విధంగా చేసావు? నువ్వు టీడీపీ నుంచి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంది? ఇవాళ నువ్వు 10 సంవత్సరాల తర్వాత నీ పరిస్థితి ఏంది? నువ్వు మాట్లాడుతా ఉన్నావు కదా. కరీంనగర్ నగరంలో గత 5 సంవత్సరాల్లో మేము మేయర్ గా అయిన తర్వాత కరీంనగర్ నగరంలో జరిగిన అభివృద్ధి ఉన్నది. నీకు పాత్రలా టెండర్ల వరకే నీ పాత్ర. టెండర్లు పూర్తయినాయి, కమిషన్లు వచ్చినాయి, ఆ ప్రాజెక్ట్ ఇవ్వగానే ఆయన పని అయిపోయిందిగా. టెండర్లు అయిపోతాయి, కమిషన్లు వస్తాయి, దాని తర్వాత మాట్లాడే ముచ్చట లేదు. ఈ రోజు మా మీద మాట్లాడుతున్నావు. నేను గతంలో సాధన చేసిన స్మార్ట్ సిటీ కావచ్చు, కరీంనగర్ నగరపాలక సంస్థలు ఏ పని మీదైనా నువ్వు ఏ విచారణ చేసుకోవడానికి దమ్ముంటే ఏ పోతో చేసుకో. నీ మీద మాట్లాడితే మాత్రం నువ్వు నిజంగా చెప్తా ఉన్నా. కరీంనగర్ లో జరిగిన ప్రతి కుంభకోణాల వెనుకలో ఉన్నావు. కరీంనగర్ లో జరిగిన ప్రతి అక్రమాల వెనుకలో ఉన్నావు. కరీంనగర్ లో ఈ రోజు నీకు తప్పితే ఎవరు లేదు. ఏదైనా అవకాశం వచ్చిందంటే, నీకేదైనా ఆపద వస్తుందంటే నేను రాత్రి పెంచినట్టుగా 17 మంది కార్పొరేటర్ పిలుస్తారు. ఓ పార్టీ పెడతారు, జనరల్ రావచ్చి ఇటు తీసుకపోతాను మభ్య పెట్టడం మాత్రమే నీకు తెలుసు. తన జోలికి వస్తే గంగుల కమలాకర్ అవినీతి అక్రమాల బండారం బయటపెడతానని హెచ్చరించారు. కరీంనగర్లో జరిగిన ప్రతి స్కామ్ వెనుక గంగుల కమలాకర్ ఉన్నారని చెప్పారు. శ్రీలంక, బ్యాంకాక్పై పత్తాలాడి తందనాలాడే బతుకు గంగులదంటూ తీవ్రంగా విమర్శించారు. గంగుల కమలాకర్ తన బినామీలతోనే అన్ని రకాల కాంట్రాక్టు పనులు చేయిస్తూ దోచుకుంటున్నారని చెప్పారు. ఏ టెండర్ వచ్చినా అందులో ఎంత కమిషన్ గంగులకు వస్తుందన్నదే ఆలోచన చేస్తుంటారని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులు బండి సంజయ్ తెచ్చారని వాస్తవాలు చెబితే గంగులకు ఎందుకు కోపం వస్తుందని ప్రశ్నించారు. మేయర్ పదవి రావడానికి ప్రధాన కారకులు వినోద్ కుమార్ మాత్రమేనని, పదవి రాకుండా గంగుల కమలాకర్ అడ్డుకున్నారని ఆరోపించారు. గంగుల, బండి సంజయ్ కు, నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. చాలా మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నువ్వు స్మార్ట్ సిటీ అవినీతి మీద మాట్లాడుతున్నావు కమలాకర్, జాగ్రత్త. స్మార్ట్ సిటీలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానికి బాస్ ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. కమిషన్ ఆధ్వర్యంలో టెండర్లు అవుతాయి. ఈఎన్సీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిస్తారు. సిఓటి, కమిషనర్ ఆఫ్ టెండర్స్, హైదరాబాద్ లో టెండర్స్ ఓపెన్ చేస్తారు. పని చేయించేది ఇంజనీరింగ్ అధికారులు, బిల్లు ఇచ్చేది మున్సిపల్ కమిషనర్. దీనిలో మా పాత్ర ఉంటుంది బిడ్డ. ఎవరైనా అవినీతి చేస్తే తప్పకుండా కూడా వాళ్ళని చర్య తీసుకోవాలని మేమే ప్రకటించినాం, జెండా పరంగా ప్రకటించినాం. ఈ రోజు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయంటే నీ కోపం, బండి సంజయ్ గారు నిధులు తెచ్చిందంటే నీ కోపం. ఎవరు ఉండదు కరీంనగర్ లో, ఒక నువ్వు మాత్రమే ఉన్నదా? ఒక నువ్వు మాత్రమే ట్రిపుల్ 1 జీవో ఎకరాల భూమి కొనుక్కోవాలి. నువ్వు మాత్రమే 100 ఎకరాల భూమి కొనుక్కోవాలి. నువ్వు మాత్రమే బాగుండాలి. నువ్వు మాత్రమే దుబాయ్లో ఇల్లు కట్టుకోవాలి. నువ్వు మాత్రమే బ్యాంక్ పచ్చకూడదు బిడ్డ. ఇలా నీ చరిత్ర. నేను ఒక్క రోజు కూడా మాట్లాడలేదు, నిన్న కూడా మాట్లాడదనుకున్నా. నేను మాట్లాడనుకున్నా. నేను బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. నేను చెప్తా, ఈ రోజు కూడా నాకు మేర్పించింది వినోద్ కుమార్ గారు. అప్పుడే గంగుల కమలాకర్ అడ్డపడ్డాడు. గంగుల కమలాకర్ అప్పుడే కాపాడాడు. సునీల్ మేయర్ అయితే ఎక్కడ నాకు అని చెప్పేసి డమ్మీ క్యాండిడేట్ బిజినెస్ పార్ట్నర్ తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టాడు. పీఎం ఆవాస్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు.
కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధాని మోదీ ఫోటో ముద్రించాల్సిందేనని, ప్రధాని ఫోటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఇవ్వబోమన్నారు. బీజేపీలో చేరిక 100కు 100% ఉపయోగపడుతుందని మేయర్ను ఉద్దేశించి చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీదేనని చెప్పారు. కేంద్రం నుండి నిధులు తెచ్చినా గత 10 ఏళ్లుగా ఏనాడు బీఆర్ఎస్ తనను పిలవలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తుందని ఆరోపించారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి గురువు కేసీఆర్ మాత్రమేనని, అందుకే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఫామ్ హౌస్ సహా స్కామ్లన్నీ మరుగున పడ్డాయని ఆరోపించారు. ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ రేపే అరెస్టు అంటూ నెల రోజులు ఊదరగొట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీలో కప్పం కట్టగానే ఈ ఫార్ములా కేసును అటకెక్కించారని ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నారని చెప్పారు. పెండింగ్ బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. భూ కబ్జాలకు పాల్పడే వారిని బీజేపీలో చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలో ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి, ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుకోవాలి. పైసలు మనై, పేరు మాత్రం కరీంనగర్ బీఆర్ఎస్ చెప్పుకుంటే కాంగ్రెస్ మళ్ళీ చెప్పుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా బీజేపీ హౌసింగ్ బోర్డు కాలనీలో అభివృద్ధి సభ చేపట్టిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి చేస్తామంటూ బండి సంజయ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు సోయిలేని సంజయ్కి స్థానిక ఎన్నికల పుణ్యమాని జ్ఞానోదయం కలిగిందన్నారు. ఓవైపు అభివృద్ధి సభ, మరోవైపు కుట్ర రాజకీయాలకు తెరలేపడం సంజయ్కి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీ అభివృద్ధి జరిగిందని చెప్పారు. 800 కోట్ల అభివృద్ధి పనుల్లో 400 కోట్ల రాష్ట్ర వాటా ఉందన్నారు. ప్రోటోకాల్ అంశంలో అధికారుల నిర్లక్ష్యం సరికాదని, ఇలాంటివి తిరిగి పునరావృతం కావద్దని హెచ్చరించారు. ప్రజాపాలన గ్రామ సభలపై ప్రతిపక్షాల ఆరోపణలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుందంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఉనికిని చాటుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాయని చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. నేను ఒకటే చెప్తాను అధికారులు కూడా, ఎందుకంటే చెయ్యి మాదే, కన్ను మాదే, దీని మీద ఎక్కువ మాట్లాడదలుచుకోరు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిర్లిప్తత పనికిరాదు. మీ అధికారులు ఎవరో ఏదో చెప్పినరనో, ఎవరో ఏదో కావాలని మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తే మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి అని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తానో ఇంత సున్నితంగా అంటే, మేము ఇలా రాష్ట్రంలో అధికారులు ఉండి ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురాకండి, అందుకే చెప్తా ఉన్నాం. చెయ్యి మాదే, కన్ను మాదే. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి తీసుకురాకండి. ఇవాళ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్ధి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు, నిరుద్యోగులకు కానీ ఒక ప్రాజెక్ట్ అన్నది తీసుకొస్తే కనీసం 10 సంవత్సరాలలో నువ్వు ఒక పని అన్న చేయగలిగినావు అన్నటువంటి పేరన్న తెచ్చుకోమని సూచన చేస్తాం. సంబంధించి చెప్పి ఎక్కడ పెద్ద ఏర్పాట్లు ముందుకు రాలేదు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టి మేము కూడా పార్టీ పరమైనటువంటి పోటీ, లేకపోతే మాది 50% వాటా ఉంది, మేమెందుకు బీజేపీ మేము అంతా అనిపించుకోవాలనుకుంటే అసలు బీజేపీ వాళ్ళకు సందు కూడా దొరకకుండా మేము కట్టే శక్తి మాకుంది, చేయగలిగిన. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
బస్టాండ్ నుండి తెలంగాణ చౌక్ వరకు విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. ఆర్టీఏ డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆటో వాహనదారులకు పుష్పగుచ్చం అందిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించామని శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించాలని సూచించారు. మంత్రి పొన్నం ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డిప్యూటీ ఆర్ఎం భూపత్ రెడ్డి, డిపో మేనేజర్ మల్లయ్య, సురేష్, అంజయ్య, హిమబిందు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్టీసీ వారు తలపెట్టిన ర్యాలీని బస్టాండ్ నుంచి గీతాభవన్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీ ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ యొక్క ప్రోగ్రాము ఎవరు ఏ విధంగా తెలియజేసినప్పటికీ రవాణా శాఖ కానీ, తర్వాత ఆర్టీసీ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవరైనా తెలియజేసినప్పటికీ అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే సురక్షితమైన ప్రయాణం, సురక్షితమైన గమ్యం చేరుకోవడం తప్ప ఇంకోటి కాదు. అందువల్ల అందరూ దయచేసి ద్విచక్ర వాహనాలు అందరూ, మోటార్ సైకిల్ వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకోవాలని, కారు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అలాగే హెవీ డ్రైవర్స్ వాళ్ళు ఎవరున్నా అటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని మా యొక్క విన్నపం. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ 1 డిపో, ఆర్టీసీ 1 డిపో ఆధ్వర్యం లోపల 2 డిపో, 1 డిపో 2 డిపో రెండింటి ఆధ్వర్యం లోపల ఈరోజు అవేర్నెస్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ బస్టాండ్ నుండి గీతాభవన్ వరకు నిర్వహించబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనదారుల యొక్క ప్రాణాలు కాపాడేటువంటి ఒక అంశం అయితే, రెండోది వారిని సురక్షితంగా ఏ విధంగా అయితే వారి వాహనాలతో వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరడానికి ఉపయోగపడేటువంటి ట్రాఫిక్ నియమ నిబంధనలు కానివ్వండి, ఆర్టీఏ నియమ నిబంధనలు కానివ్వండి, వాటన్నిటిని కూడా ఫాలో చేసి మీరందరూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా వ్యవహరించాలని మిమ్మల్ని అందరినీ కూడా, వాహనదారులందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రాస్తో డెంటిస్టు వారోత్సవాలలో భాగంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ క్యాంపు చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇటీవల నూతనంగా జిల్లా ఐడిఏ అధ్యక్షుడిగా జకీరుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ గౌడ్, ట్రెజరీ శివ సంతోష్లను ఎంపిక చేశారు. అనంతరం జుంబో క్లాసులతో పాటు స్మైలింగ్ టార్జ్తో దంత వైద్యులు ర్యాలీ చేశారు. జనవరి 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రాస్తో డెంటిస్ట్ వారోత్సవాలు కొనసాగుతున్నాయని ఐడిఏ కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్ భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 22వ తేదీన ప్రాస్తో డెంటిస్ట్ డే వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. డెంటల్లో 9 స్పెషాలిటీలు ఉన్నాయని చెప్పారు. పనులు ఫిక్స్ చేయడంతో పాటు కృత్రిమ పనులు అమర్చడం లాంటివి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐడిఏ కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్తో పాటు భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ శివ సంతోష్, వైద్యులు సౌమ్య, జావలిరెడ్డి, రాజేందర్, ఓం బ్రహ్మచారి, అనురాగ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఐడిఏ కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం జనవరి 22 ఈ వీక్ అంతా ప్రాస్టోడాంటిక్ డే సెలబ్రేట్ చేస్తాము. ప్రాస్టోడాంటిస్ట్ వల్ల డెంటల్లో ఒక స్పెషలైజేషన్, మెయిన్లీ ఇందులో డెంటల్ ఇంప్లాంట్స్, డెంచర్స్, ఫిక్స్డ్ పళ్ళను అమర్చబడే స్పెషలిస్ట్. దయచేసి కరీంనగర్ జిల్లా వాసులందరూ డెంటిస్టులచే ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 22 జనవరి ప్రాస్టోడాంటిస్ట్ డే. సో ఈ ప్రాస్టోడాంటిస్ట్ డేని పురస్కరించుకొని 1 వీక్ కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఈ జనరల్ పబ్లిక్లో ఒక పర్సెప్షన్ ఏంటిది అని అంటే డెంటల్ అంటే ఓన్లీ ఒకటే స్పెషాలిటీ ఉంటుంది, ఓన్లీ పనులు పెట్టడం అది ఇదని. అట్లా కాకుండా ఇందులో 8-9 స్పెషాలిటీలు ఉన్నాయి. అందులో ప్రాస్టోడాంటిస్ట్ అనేది ప్రత్యేకమైన ఒక స్పెషాలిటీ. ఐ విష్ ఆల్ దీస్ ప్రాస్టోడాంటిస్ట్ ఏ వెరీ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ అండ్ జర్నీ ఫర్ దేర్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్స్. నేను ఐడిఏ డెంటల్ కరీంనగర్ బ్రాంచ్కి ట్రెజరీని. సో ప్రాస్టోడాంటిస్ట్ అనేదే కాకుండా వేరే 9 మిగిలిన 8 బ్రాంచులు కూడా ఉన్నాయి. దాంట్లో పిల్లల స్పెషలిస్ట్ అని, దవడల సర్జరీలు చేసే స్పెషలిస్ట్ అని, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అని, ఇలా మిగిలిన ఇంకా చాలా ఉన్నాయి. సో మనం బీయింగ్ ఏ డెంటల్ డాక్టర్స్, వీఆర్ ఆర్గనైజింగ్ ఏ డెంటల్ క్యాంప్ హియర్ ఇన్ MCK కరీంనగర్ పార్క్.
ఇన్ జ్యోతి నగర్. అండ్ వీ వుడ్ లైక్ టు కంటిన్యూ, అంటే ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ మేము మీ ముందుకు మా సేవలు అందిస్తూ ఉంటామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని 2 డిపో ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరిట కరీంనగర్ 2 డిపోను జేబీఎం సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. కరీంనగర్ 2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా 2 డిపోలో ఉన్న పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, డిలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఇతర డిపోలకు తరలించి అందులో ఉన్న ఉద్యోగులను కూడా ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడమేంటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి మహిళలకు ఉచిత బస్సు మహాలక్ష్మి పథకాన్ని నీరుగార్చే చర్యలేనని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్టీసీ సంస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన డిపోలను తిరిగి ఆర్టీసీ సంస్థ నిర్వహించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, కొయ్యాడ సుజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, బుచ్చన యాదవ్, పైడిపేలి రాజు, యోగేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే విధానానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ డిపో ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. జేబీఎం మెగా సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చే కాంట్రాక్ట్ పద్ధతిలో విధానానికి అప్పగించడం, దాదాపు 340 బస్సులను ఈ యొక్క రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు మెగా అండ్ జేబీఎం సంస్థలు బస్సులు ఇచ్చింది. మరో 1000 బస్సులను త్వరలో వస్తూ ఉన్నాయి. ఈ బస్సుల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలే కాదు, కార్మికుల యొక్క పొట్టలు కొట్టి మరి ఉద్యోగాలు రాకుండా గతంలో ఉన్న 58,000 ఉద్యోగాల నుండి 38,000-40,000 వరకు తీసుకొచ్చినటువంటి ఈ సంస్థ ఏమాత్రం కూడా కొత్త నూతన ఉద్యోగాలను నియామకం చేయకుండా, ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి ఇచ్చి ఉద్యోగుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నది. అనేక డిపోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మరి కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కరీంనగర్ 2 డిపోను జేబీఎం సంస్థకు అప్పగించింది. అదేవిధంగా మరి పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాదు, వరంగల్ ఇతర డిపోలను కూడా మరి ప్రైవేటు జేబీఎం మెగా సంస్థలకు ఇచ్చి అందులో ఉన్నటువంటి బస్సులను, ఉద్యోగస్తులను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఈరోజు రాబోయే కాలంలో దాదాపు 21 డిపోలను, బస్టాండ్లను కూడా మరి లీజు పద్ధతిలో ప్రైవేటు కాంట్రాక్టులకు ఇచ్చే విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గత ప్రభుత్వం ఏ రకంగానైతే మరి లీజు పద్ధతిలో కొనసాగించిందో అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మంత్రులు, ఈ సీఎం గారు కానీ అధికార యంత్రాంగం కానీ సరైన పద్ధతిలో మరి ఆలోచించి కార్మికుల పక్షాన కనుక నిలబడకపోతే రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా ట్రేడ్ యూనియన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ఆర్టీసీని కాపాడుకుంటామని కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నది. మేయర్ సునీల్ రావు బీజేపీ పార్టీలో చేరడంతో కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా బీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చుతూ స్వీట్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ గంగుల కమలాకర్ నాయకత్వం వర్దీలాలంటూ నినాదాలు చేశారు. చీమల పుట్టలో పాముల మేయర్ సునీల్ రావు దూరారని బీఆర్ఎస్ మైనార్టీ నేత జమీలుద్దీన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దరిద్రం పోయిందని, పార్టీ నిర్మాణం చేశాక పిశాచిలా వచ్చారని తీవ్రంగా విమర్శించారు. 5 ఏళ్లు మేయర్ పదవి అనుభవించి ఉన్నకాడికి దండుకొని భారీగా సొమ్ము సంపాదించుకున్నారని ఆరోపించారు. సునీల్ రావు బీజేపీలో చేయడం సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. గత ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించిందని, కానీ సునీల్ రావు మేయర్ అయ్యాక ఓట్లు నష్టపోయామని ఆరోపించారు. దరిద్రాన్ని మోస్తున్న బీజేపీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటూ విమర్శలు చేశారు. ఎక్కడ పచ్చకుంటే అక్కడ గడ్డి మేయడం సునీల్ రావుకు అలవేటనని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జమీలుద్దీన్తో పాటు బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టలో పామైజ్ వచ్చినటువంటి సునీల్ రావు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి బీజేపీ పార్టీకి పోతున్నందుకు మేము మా పార్టీ దరిద్రం పోయిందని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఉద్యమకారులము ఈ తెలంగాణ చౌక్లో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు కష్టపడి ఈ కరీంనగర్ నియోజకవర్గంలో, ముఖ్యంగా కరీంనగర్ నగరంలో పార్టీ నిర్మాణం చేసి ఉన్నామో దాని మీద ఒక పిశాచం లెక్క మోపై 5 సంవత్సరాలు మేయర్ పదవిని అనుభవించి దండుకునే కాడికి దండుకుని, సంపాదించుకునే కాడికి సంపాదించుకొని, పార్టీని చేసే కాడికి డ్యామేజ్ చేసి ఈరోజు బీజేపీలకు పోతున్నాడు. మేమైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం పోయినందుకు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు
కార్పొరేషన్ బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పటికీ పోయిన 5 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఈ సందర్భంగా ముఖ్యంగా చాలామంది బిల్డర్లు, లేఅవుట్లు చేసిన వాళ్ళు, ఇండ్ల నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఈయన పోయినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇది ఆరిపోయే దీపం. రేపటికి వీళ్ళు మాజీ అవుతున్నాడు, ఈయన పదవి ఊసిపోతూ ఉన్నది. ఈ ఒక్కరోజు సంబరానికి మరి ఎందుకు తీసుకుంటున్నదో ఆ పార్టీ నాయకత్వం కూడా ఆలోచించాలని చెప్పి తెలుపుతూ మరోసారి మేము కార్యకర్తలం అందరం కూడా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది తెలంగాణ చౌక్లో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తూ అసలైన సమాజం కోసం ఉద్యమిస్తామని జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి అన్నారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్లో సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభల ప్రారంభోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. గత 3 ఏళ్లుగా పార్టీ చేపట్టిన ఆందోళన పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఈ మహాసభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. దేశభక్తి ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు మహాసభలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత వర్ణ వెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, రాజేశం నరేష్, కోనేటి నాగరాణి, నాయకులు తిప్పారపు సురేష్, తిరుపతి, గజ్జల శ్రీకాంత్, వినయ్, ఇసాక్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ రోజు నుండి 20వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోతున్నాయి. కృషి చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. దేశంలో మతోన్మాద రాజకీయాలు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై, మైనార్టీలపై ఇలా మొత్తం కూడా అఘాయిత్యాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కోసం కూడా రేపు భవిష్యత్తులో కర్తవ్యాలను తీసుకొని ముందుకు పోతాం. అట్లాగే ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇవాళ శాఖా మహాసభల నుండి మొదలుకొని జిల్లా మహాసభలు పూర్తి చేసుకొని రాష్ట్ర మహాసభలు కూడా జరుపుకోబోతున్నాం. ఏప్రిల్లో ఆల్ ఇండియా మహాసభలు కూడా సిపిఎం పార్టీ జరగబోతున్నాయి. గత 3 సంవత్సరాల చేసినటువంటి మంచి ఫలితాలు కావచ్చు, అట్లాగే ఉద్యమ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి ఈ మహాసభలు ఒక దిక్సూచిగా ప్రజా పోరాటాల రథసారథిగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ మహాసభల విజయవంతం కోసం ఈరోజు జరిగేటువంటి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా నుండి కూడా ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా బిజ్జంకి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు మండల వ్యాప్తంగా 4596 లిస్టు మాత్రమే చదివారని, కానీ నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్లు మాత్రమే మంజూరు అయ్యాయని చెప్పారు. ఇందులో బెజ్జంకి మండలానికి ఎన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు 10,339 కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు కూడా భూమి లేని నిరుపేదలకు ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి నేడు మండల వ్యాప్తంగా 994 మందికి మాత్రమే ఎంపిక చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్, ముక్కిస తిరుపతి రెడ్డి, ఎలుక దేవయ్య, నలువాల స్వామి, గుబిరె మల్లేశం, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఏల శేఖర్ బాబు, బిగుళ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఓటు హక్కు వినియోగించుకునేలా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని ప్రిన్సిపల్ వనజ అన్నారు. అట్టి ఆయుధాన్ని దుర్వినియోగపరచుకోకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాలలోని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అంజయ్య, ఉపాధ్యాయులు అశోక్, బాలాజీ, సోనియా, కరణ్, ఇన్నారెడ్డి, మురళి, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పత్తి వైశాలి జిల్లా ఆంగ్ల భాష టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. జనవరి 31వ తేదీన హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనందున పత్తి వైశాలిని నాయకులు పుల్లెల జగన్మోహన్, పుల్లెల వేణుగోపాల్ సత్కరించి నగదు ప్రోత్సాహం అందజేశారు. విద్యార్థిని వైశాలిని ప్రోత్సహించి గన్నేరువరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరును ఉన్నత స్థానంలో నిలబెట్టిన ప్రధాన ఉపాధ్యాయులు రామయ్య, ఇంగ్లీష్ టీచర్ సుప్రియలను ఘనంగా సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు కాంతాల అంజిరెడ్డి, యాదవ సంఘ మండల అధ్యక్షుడు సందవేని ప్రశాంత్ యాదవ్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు రేపాక బాబు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం గన్నేరువరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న గన్నేరువరం గ్రామానికి చెందిన పత్తి వైశాలి మొన్న ఇటీవల జరిగినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉపన్యాస పోటీలో ప్రథమ స్థానం సంపాదించి గన్నేరువరం మండలానికి పేరు తీసుకొచ్చినందున మనం ఈరోజు పత్తి వైశాలి గారికి చిరు సన్మానం చేయడం జరిగింది, శాలువాతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ పాఠాలు బోధించినటువంటి మేడం సుప్రియ గారికి మరియు హెడ్ మాస్టర్ మరియు ఎంఈఓ గారు అయినటువంటి రామేష్ గారికి కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పత్తి వైశాలి గారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైనందున రాష్ట్ర స్థాయిలో కూడా ప్రథమ స్థానం సంపాదించి ప్రభుత్వ పాఠశాల యొక్క గౌరవాన్ని మరింత ఇనుమడింపజేయాలని గన్నేరువరం మండలం తరఫున కోరడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర వైభవంగా కొనసాగుతుంది. మానేరు నది ఒడ్డున వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి వారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ వరాల పరశురాములు అన్నారు. మానేరు నది ఒడ్డున వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామిని ఊరేగింపుగా డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల ఊరేగింపులతో బయలుదేరి మైలారం వీధుల గుండా ఊరేగించి ఆలయానికి తీసుకువచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని మానకొండూరు తహసీల్దార్ రాజేశ్వరి అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై నినాదాలు చేస్తూ మానకొండూరు పల్లె మీద బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులు మానవహారాన్ని ఏర్పాటు చేశారు. తహసీల్దార్ రాజేశ్వరి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఏటా జనవరి 25వ తేదీన భారతదేశం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని రాజేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో వెండల విద్యాధికారి మధుసూదనాచారి, నాయబ్ తహసీల్దార్ సమ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ శైలజ, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, అధికారులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.
అధికార యావతోనే బీజేపీ పార్టీలోకి చేరారని అవినీతి తిమింగలంలా పేరు గడించారని నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని మంకమ్మతోట బీఆర్ఎస్ పార్టీ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ వ్యభిచారం, వెన్నుపోటు, అవినీతి చరిత్ర సునీల్ రావుకే సాధ్యమని చెప్పారు. ఆనాడు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే గంగుల సహకారంతో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధిస్తే దొడ్డిదారిన మేయర్ పదవి దక్కించుకున్నాడని ఆరోపించారు. ఓటమెరుగని గంగుల కమలాకర్పై అనవసరమైన ఆరోపణలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. జగపతిరావు, ఎంఎస్ఆర్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు నిన్ను నమ్మారని, వారినే వెన్నుపోటు పొడిచిన దౌర్భాగ్యుడివని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేయర్గా కోట్లాది రూపాయలు సంపాదించి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడని ఆరోపించారు. గంగులపై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని ఎడల వెంటాడి వేటాడి అవినీతి చిట్టా బయటపెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు నగర డిప్యూటీ మేయర్ చలస్వరూప నరశంకర్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు గంధం మాధవి గారు, ఎడ్ల సరిత గారు, గుగ్గిళ్ళ జయశ్రీ గారు, కోఆప్షన్ మెంబర్ రమాదేవి గారు, రాజేంద్రన్న కార్పొరేటర్ గారు, కార్పొరేటర్ ఐలేంద్ర యాదవ్ గారు, బోనాల్ శ్రీకాంత్ గారు, కచ్చు రవి గారు, అదేవిధంగా కొల ప్రశాంత్ గారు, జంగిల్ సాగర్ గారు, మహేష్ గారు, డివిజన్కి సంబంధించిన కొల సంపత్ గారు, డివిజన్కి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు, అన్ని డివిజన్కి సంబంధించిన ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. నగర మేయర్ వై సునీల్ రావు గారి గురించి 5 మాసాల కిందనే మరి నగర డిప్యూటీ మేయర్ గారు కానీ నేను కానీ ఆ రోజే చెప్పడం జరిగింది. ఆరోపణలు చేస్తూ బీజేపీ పార్టీలో చేరండు. నీకు ఈ పార్టీ ఇష్టం లేకపోతే బీజేపీ పార్టీ అధికార కేంద్రంలో అధికారం ఉన్న పార్టీలో జాయిన్ అయినావు. బీఆర్ఎస్ పార్టీ నుండి కరీంనగర్ మేయర్ అనే వ్యక్తి ఒక పెద్ద అవినీతి తిమింగలం అనేది మా పార్టీ నుంచి పోవడం అనేది మా అందరికీ సంతోషకరమైన వార్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీకి కరీంనగర్కు పట్టిన శని విరగడం జరిగింది ఈరోజు. కాకపోతే ఈ పని ఏదో చేసేది గవర్నమెంట్ ఎప్పుడైతే వేయిందో అప్పుడే పోయేది ఉండే. ఇంకా 3 రోజులైతే పీరియడ్ ముగుస్తుందో నాగా ఈరోజు పోవుకుంటూ నీ చరిత్రను పక్కకు పెట్టి నువ్వు కరీంనగర్కి ఎంతో అధిష్టానం నిర్ణయించింది అన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజు గంగుల కమలాకర్ గారు వ్యతిరేకం చెయ్యకపోవడం వల్లనే ఈ రోజు వరకు నువ్వు మేయర్గా ఉన్నావు. ఇక్కడ రావు గారు బీజేపీలోకి పోయిండ్రు. అది వ్యక్తిగత విషయం, ఎవరి రాజకీయ లబ్ధి కోసం వారు వెళ్ళచ్చు, కాదనడం లేదు. కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ఓటమెరగని నాయకుడు, కరీంనగర్ చరిత్రనే తిరగరాసిన నాయకుడు, వారి మీద బురద జల్లే ప్రయత్నం చేయడం మాత్రం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గౌరవ కార్పొరేటర్లందరూ కూడా దేవాలయం లాంటి కౌన్సిల్లో తన వెంట ఉండి 5 సంవత్సరాలు తన వెంట ఉండి నడిపించినాం. ఇవాళ చాలా బాధపడుతున్నాం. ఇలాంటి నీచుని వెంట మేము ఉన్నామా అనే ఆలోచన ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా బాధపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2005 నుంచి మేము కార్పొరేటర్లుగా పనిచేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసినాం. పార్టీ పదవి అయిపోయే వరకు ఇంకో పార్టీలో జాయిన్ కాలేదు. మేము కార్పొరేటర్గా జాయిన్ అయినా కూడా ఆ పార్టీ నిబద్ధతతో పనిచేసినాం. ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం కాదు, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని చేయొద్దు. మనం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పోతున్నాం అనే ఆలోచనతో పోతున్నాం. నిన్న చెప్పిన నువ్వు అభివృద్ధి చేసేది బండి సంజయ్ కాబట్టి నేను పోతున్నా అని చెప్తా ఉన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే ప్రెస్ సాక్షిగా, ఇదే కార్పొరేటర్ల సాక్షిగా ఎన్నికల 2 నెలల ముందు చవట బండి సంజయ్, చవట దద్దమ్మ, చాతగాని చవట కరీంనగర్ ఎంపీ అని చెప్పినావు. ఒక్కసారి ఆత్మవిమర్శన. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విస్తృత పర్యటన చేపట్టారు. నగరంలోని రామ్నగర్లో నూతనంగా నిర్మించిన 300 కాపు సంఘ భవనాన్ని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం 18వ డివిజన్లోని కాళోజీనగర్ స్వాగత తోరణాన్ని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం 19వ డివిజన్ రేకుర్తిలోని లక్ష్మీ నరసింహస్వామి గుట్టపైకి ప్రయాణించే ఘాట్ రోడ్డును ప్రారంభించారు. కుల సంఘాలతో రాజకీయ చైతన్యం వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రాజకీయంగా 300 కాపు కుల సంఘం పెద్దదని, రానున్న రోజుల్లో కుల సంఘాలు రాజకీయాల్లో ప్రభావం చూపుతాయని చెప్పారు. కరీంనగర్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. రోడ్లు, రహదారులు, చౌరస్తా కూడళ్లు, పార్కుల సుందరీకరణ, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
విశ్వాక్షం విశ్వకర్మ భగవానికి లక్ష్మీనారాయణ భగవానికి ఓం సహస్రవే శంకర్ కొంచెం తర్వాత అన్న పడతాడు ఓకేనా సర్వదా సహబాంధవార్థం దేవాలయ ప్రాంగణార్థం యమానస్య సాగుమధ్య ఐశ్వర్య ఘన ఘటక వస్తువాహన దినదిన విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వాణి పంట శ్రీ సుదర్శ లక్ష్మీనారాయణ భగవానికి లక్ష్మీనారాయణ భగవానికి బాగా మంది ఉన్నారు. ఓకే సార్. జర్నలిస్టుల ఇళ్ల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటాలకు సిద్ధం కావాలని టీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం శ్రీసాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నగునూరి శేఖర్ మాట్లాడారు. ఇళ్ల స్థలాల పూర్తిస్థాయి కేటాయింపు కోసం పలుమార్లు ఎమ్మెల్యేలు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. టీయూడబ్ల్యూజే పోరాటాలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, మన హక్కుల కోసం మరోసారి పోరుబాట తప్పదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి, కో కన్వీనర్లు రాములు పాల్గొన్నారు. విద్యార్థులు పోరాటాలు చేసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో సాధించుకోవడం జరిగింది. అందులో హుజురాబాద్లో మీకు బై ఎలక్షన్స్ ముందు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కోర్టు స్టేటస్ కో స్టేలు అని చెప్పేసి మార్చడం జరిగింది. ఆ తర్వాత క్యాంపులో మీరందరూ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి నివేశన స్థలం వచ్చినట్టే వచ్చి గవర్నమెంట్ చేంజ్ కావడంతో మళ్ళీ కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి మన కరీంనగర్లో కూడా ఎదురైంది. ఇదంతా కూడా మీరు చెప్పినట్టుగా ఒక ఇగో ప్రాబ్లం అయింది. ఇక్కడ మీరు ఎట్లా అయితే షెడ్లు నిర్మించుకున్నారో 1,50,000 నుంచి 2,50,000 రూపాయల వరకు వెచ్చించారు. కాంపౌండ్, ఆ షెడ్డు అదంతా కూడా చేశారు. అనేక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు పూచిగా తప్ప, ఇందులో వాళ్ళు పాలకులు నిజమైన చిత్తశుద్ధి ఉంటే మనందరికీ కూడా ఆ ఇచ్చిన దాన్ని క్లియరెన్స్ చేసి వాళ్ళకి ఒక క్రెడిట్ ఇద్దాం, వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, పోరాటానికి ముందుకు వస్తున్నారు. అది కరీంనగర్లో రాగంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాభారత ప్రవచన కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 5వ రోజున విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు తులసి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గర్రెపల్లి మహేశ్వర శర్మ మహాభారత ప్రవచనాలు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా బుస్స శ్రీనివాస్ హాజరయ్యారు. శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు నలుమాచి మనోహర్ అన్నారు. 9 రోజుల పాటు భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మనోహర్, రాగంపేట ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లో చేపట్టిన స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయంలో కార్పొరేటర్ భర్త బీఆర్ఎస్ నేత సోహన్ సింగ్తో కలిసి ఆమె ఫిర్యాదు పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఇటీ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ నిధులను నగరంలో కాకుండా బొమ్మకల్, రజ్వీ చౌమన్ లాంటి గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించారని ఆరోపించారు. చైతన్య యూత్ క్లబ్ ఏ నిధులతో కట్టారో తెలియజేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో సైతం అక్రమాలు జరిగాయంటూ విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా నగరంలోని పలు కూడలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, మున్సిపల్ ఇన్నోవేషన్ పేరిట అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అవినీతి చిట్టా విప్పుతామంటూ మేయర్ సునీల్రావు సైతం చెప్పారంటూ లేఖలో పేర్కొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.